ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి మే 23, 24 తేదీల్లో వీరి శత్రువులు ఎవరు అనేది బయటపడుతుంది. ముఖ్యంగా మీ చుట్టూ ఉంటూనే మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ ఇంట్లో ఒకరైనా ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్నవారిలో ఒకరు చాలా బద్ధశత్రువుగా మారారు. మిమ్మల్ని నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మీరు ఇంతకాలంగా ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, ఆర్థికంగా నష్టాలు చూశారు. ఇప్పుడు కాస్త ఊరట పడే సమయంలో మీ శత్రువులు మళ్ళీ మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఒకరు చాలా ప్రమాదకరంగా ఉన్నారు. కాబట్టి వారెవరో ఈ 2 రోజుల్లో తెలుస్తుంది. ముఖ్యంగా మీ బంధువుల్లో కానీ, మీ ఇంట్లో కుటుంబంలో కానీ ఒకరు ఖచ్చితంగా శత్రువుగా ఉన్నవారు బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారెవరో ఈ రోజున తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు, వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. కాబట్టి స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి మరియు ఎటువంటి సమస్యలకైనా, ఎలాంటి దోషాలకైనా యంత్రాలు ఇవ్వబడును. ఒక్కసారి ఈ గురూజీ గారికి మీ సమస్య ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపుతారు. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి, చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. మీ శత్రువులు ఎవరో ఈ రోజున తెలుస్తుంది. అలాగే వారు అంతమయ్యే అవకాశం కూడా వస్తుంది. మీరు ఏమి చేసినా ఏమి చేయకపోయినా ఆ విశ్వం అనేది చూస్తుంది. కాబట్టి మీ శత్రువులు వినాశనం అనేది మీరు చూస్తారు. మీ వెనుక ఉంటూ మీతో మంచిగా మాట్లాడుతూ మీకు మంచి సలహాలు ఇస్తూ మిమ్మల్ని నాశనం చేయడానికి వెనుక గోతులు చేస్తున్నారు. అవి ఈ రోజున మీకు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారికి మీకు తెలియకుండా, వారికి తెలియకుండానే కష్టాలు అనేవి ఎదురవుతాయి. ఎందుకంటే ఒకరిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నవారు ఆలస్యమైనా సరే ఆ భగవంతుడు ఖచ్చితంగా చూస్తాడు. కాబట్టి వీరికి గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో ఈ శత్రువులకు అంతమనేది ఈ రోజున కలుగుతుంది. శత్రువులు ఊహించని సమస్యల్లో చిక్కుకోబోతున్నారు. అది మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు ఎవ్వరికీ అన్యాయం చెయ్యరు. వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. సమతుల్యత, సామరస్యం కోరుకునే వ్యక్తులు మీరు. అలాగే మీ దగ్గర ఉన్నంత వరకు ఖచ్చితంగా అందరికీ సహాయం చేస్తారు. ఎవరైనా చేయి చాపారంటే వారిని వట్టి చేతులతో అస్సలు పంపించరు. ఉన్నంత వరకు సహాయం చేస్తూ ఉంటారు. అలాగే వీరికి స్నేహితులు అన్నా, తమ భాగస్వామి అన్నా, లేదా ప్రేమలో ఉన్నవారు తమ పార్ట్నర్ అయినా వారిపై చాలా ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా స్నేహితుల కోసం ఏదైనా చేస్తారు. వారి కోసం సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తారు. అలాగే ఇంతవరకు గతంలో స్నేహితుల కోసం చాలా చేసి కొంతమంది స్నేహితులు మంచిగా ఉన్నా మరికొంతమంది వీరిని ఉపయోగించుకొని వదిలేసిన వారు చాలామంది ఉన్నారు. కానీ అస్సలు ఎప్పుడు ఏమీ అనరు. ఎందుకంటే స్నేహితులంటే ఎక్కువగా ఇష్టం. ఎప్పుడో ఒకరోజు మార్పు రాకపోతుందా అని చూస్తారు. అలాగే వారి క్షమాభిక్ష కూడా పెడతారు. ఎందుకంటే వీరి చాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే చూస్తూ అస్సలు ఉండలేరు. అలాగే వీరికి ప్రేమ పైన మరింత అభిమానం ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రేమలో పడ్డారంటే వారిని జీవితం మొత్తం ఒక్కరినే ప్రేమిస్తారు. అలాంటి వ్యక్తిత్వం వీరిది. అందుకోసమే వీరిని చాలామంది ఆకర్షిస్తారు. వీరు అందంగా ఉంటారు. అలాగే పొడవుగా ఉంటారు. వీరు
అందం కళలపైన శ్రద్ధ ఎక్కువగా పెడతారు కాబట్టి వీరిని చాలామంది ఆకర్షిస్తారు. 2 రోజులు మీ చుట్టూ గ్రహాలు అనుకూలంగా ఉండడంతో సానుకూల సమయం అనేది ఏర్పడింది కాబట్టి మీ చుట్టూ ఒక శక్తి అనేది తిరుగుతుంది. కాబట్టి మీకు ఎవరు అన్యాయం చేశారో వారికి ఈ రోజున శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. వరకు మీరు ఎన్నో అవమానాలు ఎదురయ్యారు. అవసరానికి చేతికి డబ్బు అందక కూడా అప్పులు తీసుకున్న దగ్గర చాలా అవమానాలు పొందారు. ఎందుకంటే ఇంతవరకు ఏది చేసినా కలిసి రాకపోవడం మరియు మీరు సమయాన్ని వృధా చేస్తూ స్నేహితుల కోసం సమయాన్ని కేటాయిస్తూ మీ సమయం అనేది వృధా చేస్తూ వచ్చారు. కాబట్టి ఆర్థికంగా చాలా నష్టాలు చూశారు. అదేవిధంగా శని గ్రహం మీకు అనుకూలంగా లేకపోవడంతో ఏది చేసినా కూడా నష్టాలు మాత్రమే కనిపించాయి. కానీ కొంతకాలంగా ఇప్పుడు మీకు అంత శుభప్రదంగానే ఉంటుంది. ముఖ్యంగా కొన్ని నెలల పాటు వీరికి విపరీతమైన ధనలాభం, అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. కొంతమంది తులారాశి వ్యక్తులకు ఏది చేసినా కలిసి రావడం లేదు, ఏదైనా నష్టాలు మాత్రమే కనిపిస్తున్నాయి అని కొంతమంది వ్యక్తులు అంటారు. అది దేనికోసం అనేది తెలుసుకుందాం. ఈ రాశి వారికి గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నా కూడా ఎందుకు కలిసి రావడం లేదు అనేది తెలుసుకుందాం. సమయాన్ని వృధా చేస్తూ ఏ పని అయినా పూర్తి చేయడానికి శ్రద్ధ పెట్టకపోవడం మరియు మీరు స్నేహితుల కోసం సమయాన్ని ఎక్కువగా కేటాయించడం, మీ పైన శ్రద్ధ ఎక్కువగా లేకుండా ఇతరులపైన శ్రద్ధ ఎక్కువగా పెట్టడం, అలాగే కుటుంబం కోసం ఆలోచించకుండా మీరు జల్సా కోసం డబ్బుని వృధా చేయడం, ఇవన్నీ జరిగాయి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తులారాశి వ్యక్తులు ఇది చాలా చేశారు. కానీ ఇప్పుడు అన్ని విధాలుగా కలిసి రావడంతో వీరికి మార్పు అనేది చాలా వచ్చింది. వీరి జీవితంలో ఎంత మార్పు వచ్చిందంటే సమయాన్ని వృధా చేయకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆలోచన విధానం పెరిగింది. ఎందుకంటే వీరికి బుధగ్రహం, గురుగ్రహం అనుకూలంగా ఉన్నాయి. వీరికి తెలివితేటలు మరింత పెరిగాయి. ఇతరుల కోసం ఇంతవరకు నా తెలివితేటలు ఉపయోగించాను కానీ నా కోసం ఎప్పుడూ కూడా ఉపయోగించలేదు. కానీ ఇప్పుడు నాకు నా జీవితం, నా కుటుంబం కోసం బ్రతకాలి అని ఆలోచన విధానం పెరిగింది. కాబట్టి ఈ రాశివారు ఇక నుండి చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఆర్థికంగా నష్టాలు తొలగిపోతాయి. అప్పుల బాధలు ఒక్కొక్కటిగా తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు. అప్పులు త్వరగానే తీరిపోతాయి. మీ పరిస్థితులు ఎంత వేగంగా మారుతాయంటే మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. అలాగే ముఖ్యంగా మీ భార్య కోసం చాలా సంతోషంగా ఉండడానికి ఏదైనా చెయ్యాలని ఆలోచన విధానం పెరుగుతుంది. మీ సంతానం మొదటి సంతానంతో చాలా సంతోషంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కుటుంబం కోసం ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన విధానం పెరుగుతుంది. అదేవిధంగా అందరిలా బ్రతకాలి, అందరిలా ఎదగాలని ఆలోచన విధానం పెరుగుతుంది. వ్యాపారమైన, ఉద్యోగమైన ఏది చేసినా వీరికి కలిసి వస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేయడం వలన వీరికి డబ్బు చేతికి అందుతుంది. కొన్ని విషయాలలో ఆలస్యమైన అంతా శుభమే జరుగుతుంది. అలాగే కొంతమంది తులారాశి వ్యక్తులు ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకునే వారికి ఈ రోజున మీరు శనివారం రోజున శనీశ్వరుడికి మీరు తైలాభిషేకం చేయండి, లేదా ఆదివారం రోజున సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. ఈ 2 చేసినట్లయితే మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది. ఇది చిన్న పరిహారమైన మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఎందుకంటే మీ జీవితంలో కొన్ని అశుభాలు జరిగినా కూడా వీటితో పాటు ఈ పరిహారంతో పాటు మీకు అంతా శుభప్రదంగానే ఉంటుంది.